రేవంత్ సర్కారుకు రైతుల నుంచి ప్రతిఘటన ఎదురవుతుంది. ఫార్మాసిటీ రద్దు చేస్తారని ఇచ్చిన హామీ నెరవేర్చాలని రంగారెడ్డి జిల్లా యాచారం మండలం నానక్ నగర్ రైతులు డిమాండ్ చేశారు. ఎన్నికల ముందు హామీనిచ్చారని ఆ హామీ నిలబెట్టుకోవాలని స్పష్టం చేశారు. రైతులు నినాదాలు చేయడంతో అక్కడ ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. దాంతో రెవెన్యూ సదస్సు నిర్వహించకుండానే అక్కడి నుంచి అధికారులు వెనుదిరిగారు. ఇది డెవలప్ కోసం ఇచ్చిర్రు, అది వేరు. మీరు ఉన్న పొలం మొత్తం తీసుకొని మన ఊళ్ళకి అసలు రెవెన్యూ పేరే పెట్టద్దు. మరి లేదంటే మాకు ఊరు ఒక్కటే ఉంది సార్, తీసుకునేది ఊరు ఒక్కటే ఉంది, రాసుకొని పోయేది. ఊరు ఒక్కటే ఉంది తీసుకొని పోయేది. మైపాల్ రెడ్డి రాసుకోరి సంఘం పెట్టా మరి సదస్సులో మేము బైకాట్ చేసినాం. ఎందు గురించి అంటే మాకు రైతు బంధు లేదు, కిసాన్ కార్డు లేదు. మేము భూములు అమ్మిన భూములు తీసుకోమని చెప్పినాం. అమ్మని భూములు మావి ఉన్నాయి కాబట్టి మేము దానికి మాకు అన్ని అర్హతలు ఇవ్వాలి. అర్హత ఇస్తే మేము కూడా దానికి ఒప్పుకుంటాం. అంటే మేము ఫార్మా కంపెనీ ఉన్నది, దాని గురించి మేము ఉన్నోళ్ళని చేయము అని అంటే అట్లెప్పుడో మా ఊర్లో ఏది లేదు, అంతా అదే ఉంది. నన్ను వెళ్ళిపోయి ఊరిని కూడా తీసుకోరి లేకపోతే అని ఓ మాట అది చెప్పినాము. మీ భూమి కొనుక్కునేటప్పుడు కొనుక్కోండి, మాకు అన్ని సౌకర్యాలు కలిపి అమ్మని భూములకు అని చెప్తే అట్లా కూడా వినలేదు కాబట్టి మేము బైకాట్ చేసినాం, పంపించినాం. ఇది డెవలప్ కోసం ఇచ్చిర్రు, అది వేరు. మీరు ఉన్న పొలం మొత్తం తీసుకొని మన ఊళ్ళకి అసలు రెవెన్యూ పేరే పెట్టద్దు. మరి లేదంటే మాకు ఊరు ఒక్కటే ఉంది సార్, తీసుకునేది ఊరు ఒక్కటే ఉంది, రాసుకొని పోయేది. ఊరు ఒక్కటే ఉంది తీసుకొని పోయేది. మైపాల్ రెడ్డి రాసుకోరి సంఘం పెట్టా మరి